దీంట్లో ఎన్నెన్ని పెట్టాడో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని వాడడం రెండవది. ఒకవేళ మనకు వచ్చినట్టుగా మనం వాడామనుకోండి, మధ్యలో ఈ ఫోన్ పాడవచ్చు. హల్లెలూయా. మనకు వచ్చినట్టుగా మనం వాడితే ఈ ఫోను మధ్యలో దీంట్లో ఏదైనా పాడైపోయి తయారు చేసిన వ్యక్తి ఇది ఒక 100 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకు చేశాడో అన్ని సంవత్సరాల కంటే ముందుగా కూడా ఇది ఏమైపోద్ది, పాడైపోద్ది. హల్లెలూయా. అంటే ఇది ఎక్కువ రోజులు మళ్ళీకి రావాలంటే, ఎక్కువ రోజులు దీన్ని వాడుకోవాలంటే దీన్ని తయారు చేసిన వ్యక్తి దాని ప్రకారం మనం దాన్ని తెలుసుకొని దాన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలో ఎలా దాన్ని మనం తెలుసుకొని వాడుకోవడం ద్వారా అది అంతకాలం వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అట్లాగే బాగా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే 2 రకాల వాడకాల గురించి నేను చెప్పాను. అదే రీతిగా దేవుని దృష్టిలో మనం ఉన్నాం. మనం ఏది సర్వ సంపదలు అనుకోవాలని దేవుడు అంటున్నాడో దాన్నే మనం సర్వ సంపదలుగా ఎంచుకోవాలి. బాగా అర్థం చేసుకోవాలి. సింపుల్గా మీకు అర్థమవుతుంది. మనం అనుకునేది కాదు సర్వ సంపద, మనం అనుకునేది కాదు నిజమైన సంపద. మనం చదువుకున్న దినాల్లో, నేను చదువుకునేటప్పుడు హిందీలో ఒక పాట ఉండేది మాకు. అందులో ఏంటంటే ఒక వ్యక్తి దేవుడికి ప్రార్థన చేసి దేవుడి దగ్గర వరాన్ని కోరుకుంటాడు. ఏ వరాన్ని కోరుతాడంటే, దేవుడా నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి. దేవుడు అంటాడు, అయ్యా నీకు ఆ వరం ఇచ్చినా నీకు అది సంతృప్తినివ్వదు. అతి తొందరగా నువ్వు నా దగ్గరకు వచ్చి ఇది వరం వెనక్కి తీసుకొని చెప్పని అంటావు అన్నాడు. నీకు తెలియదులే దేవుడా, నాకు ఈ వరం ఇవ్వాల్సిందే, ఇచ్చే అన్నాడు. ఆ పాటను అట్లా రాసి ఉంది. దేవుడు ఇచ్చేస్తాడు. ఆ వరం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి వెళ్తా తన ఇంటి భారీ గోడల మీద చేతులు అలా పెడతాడు. అవి బంగారపు గోడలు అయిపోతాయి. సంతోషం, చాలా సంతోషమైంది. ఇంట్లోకి వెళ్ళిపోగానే ఇంట్లో ఉన్న పూల మొక్కలన్నిటి మీద చేతులు పెడతాడు. బంగారపు చెట్లు అయిపోతాయి. ఇంట్లో ఉన్న వస్తువుల మీద తన ఇల్లంతా బంగారం అయిపోద్ది. ఈ లోపల స్నేహితుడు గుర్తొస్తే స్నేహితుడి ఇంటిని కూడా బంగారం చేద్దామనుకొని వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళేది అక్కడ మొత్తం బంగారం చేస్తున్నాడు. ఈ లోపల అతనికి దాహం అవుతుంది. నీళ్లు తాగడానికని బాటిల్ చేతిలో పట్టుకున్న బాటిల్ ఏమైంది, దాహం ఆగింది. ఆయనకి దాహం తీరలే. నీళ్లు తాగపోయేసరికి ఈయన చేతిలో పడటమే అది బంగారం అయిపోయింది. ఇక దప్పికి తట్టుకోలేకపోతుంది. ఎంత బంగారం ఉన్నా ఏమీ లేదు. మరలా దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నా దప్పికి కూడా తీరట్లా ఈ వరం వల్ల, దీన్ని మరలా వెనక్కి తీసుకొని చెప్పాను. హల్లెలూయా. బాగా ఆలోచన చేస్తే వెండి బంగారాలేవి నిజమైన సంపద కాదు. పరిశుద్ధ గ్రంథంలో చక్కగా 119వ కీర్తనలో కీర్తనాకారుడు తెలియజేస్తున్న ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. 119వ కీర్తన 14వ వాక్యం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. సర్వ సంపదలు అంటే అర్థం ఏంటట? ఈ లోక సంబంధమైనవి కాదు. దేవుని యొక్క మాటలే మనకు సర్వ సంపదలుగా మనం తీసుకోగలగాలి. హల్లెలూయా. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి. విన్నారా ఇక్కడ? ఏది సర్వ సంపదలు కీర్తనాకారునికి? దేవుని శాసనాలతో కూడిన మార్గం. దేవుని శాసనాల మార్గం అనగా వాక్యానుసారముగా నడవగలగటమే అతనికి ఏంటదట? ఆ మార్గం దొరకటమే సర్వ సంపదలు దొరికినంత సంతోషం.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం, దేవుని మార్గం, దేవుని యొక్క పద్ధతి వాక్యం ద్వారా మనం గ్రహించినప్పుడు, వాక్యం ద్వారా మనకు అర్థమైనప్పుడు మనం ఏమని నమ్మాలంటున్నాడంటే, సర్వ సంపదలు దొరికినంత సంతోషంగా ఆ మార్గాన్ని మనం స్వీకరించాలి. నిర్లక్ష్యం చేయటం కాదు, చులకన చేయటం కాదు. హల్లెలూయా. ఈ భూమి మీద మనం యాత్రికులమని వాక్యం చెప్తుంది. అర్థం చేసుకో, జీవితం చాలా చిన్నది. నిన్నటి దినాన మన దగ్గరకు వచ్చిన గురుస్వామి గారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు.